ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే ఈ దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మా దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రవేశిద్దాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు కీర్తనలతోనూ సంగీత వాయిద్యములతోనూ నా ప్రభువా మా ఆత్మతో మిమ్మల్ని ఆరాధించి ఉండగా ఏదైనా పొరపాటు జరిగి క్షమించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మీ యొక్క విలువైన మాటలను, జీవం గల మాటలను వినుటకు మేము సిద్ధపడి ఉండగా మీ పాద సన్నిధిలో చేరిన మాకు మీరే ఉపదేశించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. వివరించుటకు నిలవబడిన మీ దాసునిగా నన్ను నిలవబెట్టారు. దయచేసి సహాయం చేయమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి ఈరోజు ప్రభు యొక్క త్యాగాన్ని మనందరి నిమిత్తమై ఆయన శిలువ మీద బలి చేసిన తన దేహం, మనందరి నిమిత్తమై శిలువ మీద ఆయన కార్చిన రక్తం, ఈ సందర్భాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ సదవకాశం క్రైస్తవ ప్రపంచానికి మూలస్తంభం, మూలం యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం, ఆయన మరణ, సమాధి, పునరుత్థానములు. ఆ యొక్క సందర్భాన్ని ఈరోజు మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుండి 28 వరకు వాక్యధారంగా చూడబోతున్నటువంటి సందర్భాన్ని బహుదార్థంగా పరిశీలిద్దాం. వారు భోజనం చేయుచుండగా యేసు ప్రభు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ప్రభు యొక్క శరీరం, ఆయన ప్రాణాన్ని సూచించినటువంటి రక్తం. దీనిని జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానించడానికి మన ఆలోచనలు సరిపోవేమో అని అనిపిస్తుంది. దీనిని ప్రస్తావిస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు ఆయన అప్పగింపబడిన రాత్రిని గురించి మరొకసారి పునరుద్ఘాటించి ప్రపంచానికి దాని విలువను పత్రిక రూపంలో తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. చాలా సిస్టర్. 23వ వచనము, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. యేసు ప్రభు నాకు ఇది చేయమని తెలియపరచమని చెప్పాడు. అందుకే నేను పత్రిక రూపంలో మీకు తెలియజేస్తున్నానని కొరింథీయులకు పౌలు గారు దాని గురించి వివరిస్తున్నాడు. ఎప్పుడు జరిగిందట ఈ సంఘటన? తాను అప్పగింపబడిన రాత్రి. ఇట్ వాజ్ అ బిట్రేయల్. లోకానికి మేలు చేసినటువంటి ఆయనను అప్పగించిన ఒక మోసపు రాత్రి. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాడు. ఆయన అప్పగింపబడుతున్న రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకుని అని చెప్పాడు అని అంటే, ప్రభువును మనము ఏ రీతిగా జ్ఞాపకం చేసుకోవాలి అది మనకు తెలియాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటి? రిమెంబర్ మీ అంటున్నాడు ఆయన. నన్ను గుర్తుంచుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అంటే తెలిస్తే అప్పుడు ప్రభు బల్లలోని పరమార్థం ఏమిటో అర్థమవుతుంది. ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుందాం? ఒకవేళ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఒకసారి అక్కడ రాయబడిన సందర్భాలు చూద్దాం. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటి? చాలా ఉంది కనుక ఒకసారి వేగంగా నేను చదువుతాను, దయచేసి గమనించండి. 5వ అధ్యాయం మొదటి నుండి, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులను అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇవన్నీ చెప్పాడు. మన ఆత్మకు సంబంధించిన ఎన్నో నైతిక విలువలు లాంటి మూలాంశాలు. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఓకే, ప్రభువు చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇవన్నీ చెప్పాడు కనుక ఆయనను ఒక మోరల్ వాల్యూస్ని ప్రీచ్ చేసే, నైతిక విలువలను బోధించే ఒక బోధకునిగా మనం చూద్దామా? లేకపోతే ఎంతోమందిని స్వస్థపరిచి అపవిత్రాత్మలు పట్టిన మనుషుల్లో నుండి అపవిత్రాత్మలను తొలగించి కళ్ళు లేని వారికి, గుడ్డి వారికి చూపును, కుంటి వారికి కాళ్ళు,
చెవులు లేని వారికి చెవులను, ఇలా ఎన్నో స్వస్థతలు ప్రభు చేశాడు కనుక అద్భుత కార్యాలు చేసిన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుందామా? మనకు వచ్చిన ప్రశ్న ఈరోజు, ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని మరియు గిన్నెను కూడా పట్టుకొని ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పాడు. చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం, ప్రభువును అర్థం చేసుకోవడం అంటే ఏమిటి, లేదా జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటి? హౌ టు రిమెంబర్ అవర్ లార్డ్. మన దేవుణ్ణి మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అని అంటే మనకెన్నో ముందు కనపడి త్వరపడి అందులోకి జంప్ అయిపోయి ఇదే ప్రభువుకు సంబంధించి అని మనం ముగింపుకు వస్తామేమో. ఆయన ఎన్నో గొప్ప విలువలు మనకు బోధించాడు కనుక ఒక మంచి విలువలను ఉపదేశించే ఒక ఉపదేశకుడు లేదా బోధకుడు, మంచి టీచర్ అన్నట్లుగా లిమిట్ చేసేస్తామేమో, అక్కడికే మనం నిలిపివేస్తామేమో జ్ఞాపకం చేసుకోవడం అంటే. లేక ఎంతోమందిని స్వస్థపరచాడు కనుక స్వస్థతలు అద్భుతాలు చేసే ఒక ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే ఒక మిరాకిల్ వర్కర్ లాగా మనం ఆలోచించి అక్కడికి మన మైండ్ అక్కడ లిమిట్ అయిపోతుందేమో. కానీ ఆ రీతిగా మాత్రం జ్ఞాపకం చేసుకుంటే మనం పొరపాటు పడుతున్న వారమే. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడంలో విధానం వేరు, దాని పద్ధతి వేరు. ఎక్కడ చూసినా చెప్పేదే ఆయన అప్పగింపబడిన రాత్రి. బెట్రేయల్ జరిగింది. తనతో కలిసి ఎవరైతే భోజనానికి కూర్చున్నారో ఆ భోజనానికి కూర్చున్న వ్యక్తి ఆయనతో కలిసి భోంచేసి అని అప్పచెప్పాడు. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మత్తయి సువార్త 26లో 17 నుండి 25వ వచనం వరకు చదువుకున్నాం. రాయబడిన సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పులియని రొట్టెల పండుగలు మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనని. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చుండెను. వారు భోజనం చేయించుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగుగా ఆయన, నీవన్నట్టే అనని. అప్పగించిన వాడు ఎవరో దొరికిపోయాడు. 12 మంది శిష్యులతో కూర్చొని భోంచేస్తుంటే తెలియపరచబడింది అందరికీ, నన్ను అప్పగించబోయేది ఇతనే. లోక కళ్యాణం కొరకు వచ్చిన ప్రభువును ఆయన పక్కనే కూర్చొని ఆయన పాత్రలో చేయి వేసి ఆయన పక్కనే ఉంటూ అప్పగించిన ఒక వ్యక్తి అక్కడ కనబడుతున్నాడు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఆ దుర్మార్గుడు ప్రభువుకు నమ్మక ద్రోహం చేసినట్లు అనిపిస్తుందా, అనిపించట్లేదా? ఇంత ద్రోహం చేశాడే,
ఆ మనిషి పుట్టి ఉండకుండా ఉంటే బాగుంటుందేమో అని మనకు కూడా అనిపిస్తుంది. వ్రాయబడిన మాటను బట్టి మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఈ ఇస్కరియోతు యూదా అను ఈ దుష్టుడు ఆయనను అప్పగించినా అప్పగించకపోయినా ఆయన వెళ్ళవలసిన శిలువ మార్గం అయితే ఖచ్చితమైంది, నిర్ణయమైంది. ఈ మాటను బట్టి మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు అప్పచెప్పాడు, నాకు ఈ 30 వెండి నాణెములే చాలా విలువైనవి, ప్రభువు కంటే నాకు ఈ డబ్బే, ఈ ధనమే చాలా గొప్పది అని ఆయనను అప్పచెప్పాడు. ఈ వెండి నాణాలు తీసేసుకున్నాడు, అప్పగించాడు, అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత వచ్చారు సైనికులు, ప్రభువును పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇస్కరియోతు యూదా స్థానంలో మనం లేము కాబట్టి ఆ యూదా అనువాడు మన దృష్టికి చాలా దోషిగా కనబడుతుంటాడు. ఆ ఇస్కరియోతు యూదా అనువాడు మన దృష్టిలో చాలా దోషిగా, ఇంత ఘోర పాపం చేశాడే అన్నట్లుగా కనబడుతూ ఉంటాడు ఎప్పుడు. అయితే అదే రోజు రాత్రి ప్రభు ఏం చెప్పాడంటే, ఇది నా శరీరం, ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఏ రీతిగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా అనే ప్రశ్న గురించి ఆలోచిస్తుంటే నాకు కొత్త విషయాలు మదిలో తిరుగుతూ మీతో కూడా పంచుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆయనతో కలిసి అయితే భోంచేసాడు, ఇదే రొట్టెలు, ఇదే ద్రాక్షరసంలో రొట్టె విరిచి ఇది నా శరీరం తినండి అని ఇచ్చాడు. ద్రాక్షరసం ఇది నా రక్తం తీసుకోవడానికి ఇచ్చాడు. యూదా ఇస్కరియోతు కూడా పాల్గొన్నాడు. ఇస్కరియోతు యూదా కూడా రొట్టెలో చేయి వేశాడు. ఇస్కరియోతు యూదా కూడా రక్తంలో చేయి వేశాడు. చేసి ఏం చేశాడు? అప్పగించాడు. ప్రభువుతో కలిసి భోంచేసిన వ్యక్తి, ఇంకా చెప్పాలంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించిన వ్యక్తి ప్రభువును అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా మంచివాడా చెడ్డవాడా? దుష్టుడుగా సాతానుతో స్నేహం చేసి దేవునికి మోసం చేసిన వ్యక్తిగా మనకు కనబడట్లేదా చెప్పండి? ఈరోజు ఈ ఆదివారం దినం మనం కూడా ప్రభు యొక్క శరీరంలోనూ ప్రభు యొక్క రక్తంలోనూ మనం చేయి వేయబోతున్నాం. ఎవరెవరు ఆయనను అప్పచెప్పి చేయి వేస్తున్నారు, ఎవరెవరు ఆయనను అప్పచెప్పకుండా బిట్రే చేయకుండా చేయి వేస్తున్నారు ఆలోచించాలి ఒకసారి. హౌ మెనీ ఆఫ్ us ఆర్ బిట్రేయింగ్ అవర్ లార్డ్ టుడే? ఎంతమంది మన ప్రభువును అమ్మేసుకొని అందులో చేయి వేస్తూ, లేదా అందులో చేయి వేస్తూ అమ్మేసుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఆలోచించండి. ఆ రోజు ఇస్కరియోతు యూదా మనసంతా దేనితో నిండుకుపోయిందంటే, నాకు ఈ ప్రభు వద్దు, ఆ వెండి నాణ్యాలు కావాలి, నాకు ఈ ప్రభు వద్దు, నాకు ఆ వెండి నాణ్యాలే కావాలని మనకు పరలోక రాజ్యాన్ని, మన పాపములను కడిగి పవిత్రపరిచే ఆ దేవుణ్ణి, అమూల్యమైనటువంటి దేవుణ్ణి వెండి నాణ్యాల కొరకు అమ్మేసుకొని అప్పచెప్పి వాటిని తీసుకున్నాడు. ఈరోజు కొన్ని ప్రశ్నలు నేను ముందే వేసాను అనుకోండి, మనల్ని మనం పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి. ఎందరైతే దేవుని యొక్క వాక్యానికి చోటు ఇచ్చి ఉన్నారో వారు మాత్రం పాల్గొనండి అన్నాం అనుకోండి, మేమేం తప్పు చేయలేదు కదా అని అనిపించవచ్చు.
ఇప్పుడు ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్దాం. ఎవరెవరికైతే మరొకరి మీద ద్వేషం, పగ, కోపం ఇంకా అలా మిగిలిపోయి ఉన్నాయో, అలా మిగిలిపోయిన వారు అందులో చేయి వేయటానికి అర్హులు కారు అన్నాను అనుకోండి. మన కుటుంబ సభ్యుల్లోనో, మన బంధువర్గంలోనో, మన స్నేహితుల్లోనో, మన సంఘంలోనో, సమాజంలోనో ఇంకా నీవు ఎవరినైనా ద్వేషించుచు ఉంటే యేసు ప్రభువులా ద్వేషించలేదుగా. యేసు ప్రభు పాపానికి చోటు ఇవ్వలేదుగా. అంటే అందులో చేయి వేయటానికేమో మనం సిద్ధంగా ఉన్నాం, కానీ దేనికి మనము ప్రభువును అమ్మి వేసుకోవడానికి, అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆలోచిస్తే, ఇస్కరియోతు యూదా యొక్క బలహీనత ఆ వెండి నాణేలు. మనీ మనీ మనీ. ఐ వాంట్ మనీ, బట్ ఐ డోంట్ వాంట్ గాడ్, మై సేవియర్. నాకు దేవుడు వద్దు, ఈ ధనమే కావాలని కోరుకున్నాడు. ఇలా మానవ జీవితాలలో దేవుడు చెయ్యొద్దు అన్న వాటిని చేస్తూ మళ్ళీ మనం ప్రభు యొక్క శరీరంలో చేయి వేస్తున్నామేమో. మన ఊహలన్నీ, మన తలంపులన్నీ ఎక్కడైనా మలినమై కూర్చున్నాయేమో. నీ శరీరమును పాడు చేయనది దేనిని నువ్వు ఆశించకు అని వాక్యం సెలవిస్తున్నప్పుడు, నీకు ఒకవేళ ఏదో బలహీనత ఇంకా ఉండిపోయిందేమో. ఇస్కరియోతు యూదా యొక్క బలహీనత ధనం, మనీ. నీ బలహీనత నోటిలో ఉన్న పండ్లన్నీ నల్లగా గార వచ్చి ఉంటుంది. కారణం, రోజు తంబాకు తినుకుంటూ కూర్చొని ఉంటాడు. ఇట్లా నలిపి 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 దాన్ని పెదవుల లోపల, పంటికి పెదవుకు మధ్యలో పెట్టి అది నోట్లో ఉండగానే మాట్లాడుతుంటాడు. చాలా పెద్ద మనిషి అనుకుంటాం. అంటే నీ శరీరమును పాడు చేయునది నువ్వు స్వీకరించకు అని చెబుతున్నప్పుడు, ప్రభు యొక్క మాటల కంటే, ప్రభు యొక్క ఆజ్ఞల కంటే నీకు ఏది ఎక్కువైపోయింది? నిన్ను పాడు చేస్తున్న ఈ తంబాకు ఎక్కువైపోయిందా? నువ్వు అలా అమ్మేసుకుంటావు. మరికొందరికి ఎవరు లేనప్పుడు ఒంటరిగా తాము చేసే రహస్య పాపాలు ఉంటాయి కొన్ని. మందిరంలో ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, వందనాలండి అని చెబుతూ తాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆశించే ఆ దుష్ట ఆలోచనలు, తలంపులను నిజ రూపంలోకి తీసుకురావడానికి మనుషులు ఎవరు చూడట్లేదు కదా అని రహస్య పాపాలు చేస్తూ ఉంటారు కొందరు. ఆ రహస్య పాపాల నిమిత్తమై ప్రభువును పక్కన పెడతారు. ధనం కొరకు ప్రభువును అప్పగించాడు, నీ రహస్య పాపాల కొరకు నువ్వు ప్రభువును అప్పచెప్తున్నావు. మనసు మలినమైపోయింది ఇస్కరియోతు యూదా యొక్క మనసు. ఏ రీతిగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా అనే ప్రశ్న మనకు వస్తున్నప్పుడు ఎన్నెన్నో తడుతున్నాయి. అప్పగించిన వాడు ఎంత దుర్మార్గుడు, ఆయనతో కలిసి భోంచేసాడే. నేను కూడా ఈరోజు ప్రభు యొక్క రొట్టెలో చేయి వేయబోతున్నాను. నేను కూడా ప్రభు యొక్క రక్తంలో చేయి వేయబోతున్నాను. ఏ కారణాన్ని బట్టి నేను అప్పచెప్తున్నాను? దిస్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ టైం. పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇంకా చెప్తాను, ఇక మీదట మనం రొట్టె ద్రాక్షరసంలో చేయి వేసేటప్పుడు
అందరము మన చేతికి వచ్చిన తర్వాత మీ చేతిలో ఉన్నది ఏమిటి అన్నప్పుడు మనం అందరం ఒకసారి అలా చేతి చూపిద్దాం. వాట్ ఈస్ దాట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే మనం ఏం చెప్తాం? ప్రభు యొక్క శరీరం. వాట్ ఈస్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే ప్రభు యొక్క శరీరం. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాను అనుకోండి. ప్రభు శరీరం ఎక్కడుంది అంటే మనం ఇక్కడ చూపించాలి. ఇప్పుడు ప్రభు శరీరం ఎక్కడుంది అంటే మనం అందరం ఇలా ఎత్తి చూపిస్తాం. అలా ఎత్తి చూపించిన తర్వాత ఇప్పుడు మనం స్వీకరించిన తర్వాత ఇప్పుడు మనమంతా ఏమైపోయాం? వీఆర్ వన్ బాడీ, ఒక్క శరీరం అయిపోయాం. ఒక్క శరీరం అయి ఉన్నాము. ఈ శరీరమునకు శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఈ దేహమంతా దేని చేత నడిపించబడుతుంది? శిరస్సు చేత నడిపించబడుతుంది. ఈ దేహం అంతా శిరస్సు చేత నడిపించబడుతుంది. మరి ఈ దేహమునకు శిరస్సు ఎవరు అని అంటే యేసు ప్రభువే శిరస్సు. ఇక మీదట ఈ దేహం ఆశించిన ప్రతిదీ దేనికి అనుకూలంగా ఉండాలి అని అనుకుందామా? లేక ఈ దేహం శిరస్సు చెప్పినట్లుగా నడుచుకుందాము అని అనుకుందామా? శిరస్సు చెప్పినట్లుగా నడుచుకుంటే దేహానికి మంచిది. దేహంలో పుట్టిన ఆశలను బట్టి మన జీవితాలను దెబ్బతీసుకోకూడదు. భయంకరమైన బలహీనతలు మనకు. మాటి మాటికి తొట్టిల్లుతుంటాం, మాటి మాటికి పడిపోతుంటాం. చిన్న చిన్న వాటికి మనం మాట్లాడే పదజాలం, భాష, పరిశుద్ధమైన భాష, మాటలు కనపడవు, వినపడవు. ఏంటంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నామనుకోండి, చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది, అందుకే అలవాట్లో అలా దొరిలేసింది ఒక పదం అని అంటుంటే, ఆ చిన్న పదం నీ ఆత్మనంతా మలినం చేస్తుందని అనిపించట్లేదా? 12 మందిలో ఒకరు కోల్పోయారు అవకాశాన్ని, చేరుకోవాల్సినటువంటి స్థలానికి చేరుకోలేకపోయాడు. ఇంకా చూద్దాం ఒకసారి నిర్గమకాండం 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సోడస్, చాప్టర్ నెంబర్ 24. ఇది సీనాయి కొండ వద్ద జరుగుతున్న సంఘటన. బుక్ ఆఫ్ ఎక్సోడస్, చాప్టర్ నెంబర్ 24. నిర్గమకాండము 24వ అధ్యాయం. నిర్గమకాండము 24వ అధ్యాయం. ఇశ్రాయేలీలు, వచనం చెప్పలేదు, వినండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి ఎర్ర సముద్రాన్ని దాటుకొని సీనాయి కొండ వద్దకు వచ్చిన తర్వాత, ఆ సీనాయి కొండ వద్ద దేవుడు ఎన్నో విషయాలు, 10 ఆజ్ఞలు, అన్ని విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈ నిబంధనకు మనం కట్టుబడి ఉందామని మోషే గారు ప్రజలందరినీ ఒక చోటికి సమకూర్చి 24వ అధ్యాయం 8వ వచనంలో ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఏం చెప్తున్నాడంటే, మోషే గారు రక్తం నింపుకున్నాడు, ఒక గిన్నెలో రక్తం నింపుకొని ప్రజల మీద ఇలా ప్రోక్షిస్తున్నాడు. ప్రోక్షిస్తూ, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని పాత నిబంధనలు సీనాయి కొండ వద్ద జరిగిన ఒక సంఘటన. గొర్రె పిల్లలు, మేక పిల్లలు, అలాగే అక్కడ ఉపయోగించినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి రక్తమును తీసుకుని వారి మీద ప్రోక్షించండి. ఈ రక్తం వలన మీరు ఈరోజు
ఆయనతో నిబంధన చేయబడ్డాయి. యు హ్యావ్ బికమ్ ఎ కవెనెంట్ పీపుల్ ఇన్ హిస్ సైట్. నిబంధన ప్రజలైపోయారు. అక్కడ జంతు రక్తం తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, మీరు నా నిబంధన ప్రజలు, నిబంధన జనులు అని అక్కడ జరిగితే 24వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఆ జంతువు స్థలంలో, ఆ జంతువుల స్థానంలో ప్రభు దేవుని గొర్రెపిల్లగా జంతువుల రక్తమును కాకుండా తన యొక్క రక్తాన్ని ఈరోజు సర్వమానవాళి పాప ప్రక్షాళనకై ఇదిగో నా రక్తం అని చెప్పేసి ఇస్తున్నాడు. అక్కడ ఏ కారణాన్ని బట్టి దేవుడు నీకు అంత తక్కువ కనపడుతున్నాడు? ఏదో పాపం చేయాలని, ఏదో పొరపాటు చేయాలని, ఏదో తప్పు చేయాలని. మనలో మామూలు ఉండవు కొన్ని బలహీనతలు. ఒక వారం 10 రోజులు లెక్కేసుకుందాం ఒకసారి. గడచిన వారం 10-15 రోజుల్లో దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను నేను గైకొన్నాను అని ఎంతమంది మనం గుండె మీద చేసుకొని చెప్పగలం? చెప్పండి. ఐ ఫాలోడ్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ మై గాడ్. దేవుని యొక్క ప్రతి నిబంధన నేను ఫాలో అయ్యాను. ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారనుకుంటే భర్తని ఇష్టం వచ్చినట్లు భార్య మాట్లాడటం, లేకపోతే ఇది రివర్స్లో భార్యని ఇష్టం వచ్చినట్లుగా భర్త మాట్లాడటం, లేకపోతే 2 కుటుంబాల మధ్య ఏదో విభేదాలు ఏర్పడటం. వేర్ ఇస్ ద లవ్? లేకపోతే ఎవరి మీదనో ఇంకా మనం ఆ ద్వేషం పెట్టుకొని దాన్ని తొలగించుకోకుండా, దేవా నేను వచ్చాను నీ సన్నిధికి, నేను రొట్టెలో చేయి వేస్తాను. దేవుడు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా మనల్ని తయారు చేస్తే, ఈ భూమి మీదకి పంపిస్తే, మనకున్న బలహీనతలు, ఒకడు చిన్న ఏ బీడి, చుట్ట, సిగరెట్, ఏదో తాగుడు, వీటికి దేవుని యొక్క మాటల్ని పక్కన పెట్టేసింటారు. ఆ రోజు ధనానికి అమ్మేసుకున్నాడు ఇస్కరియోతు యూద. నువ్వు సిగరెట్కి అమ్మేసుకుంటున్నావు. ఆ రోజు ధనమునికి అమ్మేసుకున్నాడు ఇస్కరియోతు యూద. నువ్వు చుట్టా బీడి, వీటికి అమ్మేసుకుంటున్నావు. నీతో మాట్లాడట్లేదా దేవుడు? మనల్ని గుణపరచుటకు, సరిచేయుటకే కదా దేవుడు చెబుతున్న ఈ విలువైన మాటలు. ఎలీషా గారి వద్ద గెహాజీ అనే శిష్యుడు ఉండేవాడు. సిరియా దేశం నుండి నయమాను అనే సైన్యాధిపతి వచ్చి కుష్ఠరోగం బాగా వెళ్ళిపోయిన తర్వాత, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. తర్వాత కుష్ఠరోగం బాగా అయిపోయిన తర్వాత, నాయనా నీ కొరకు ఇవన్నీ తెచ్చాను, తీసుకో, నా రోగం బాగా అయిపోయిందని చెప్తే, నాకు ఇవేవి వద్దు, నువ్వు సంతోషంగా వెళ్ళిపో అని చెబితే, ఆ శిష్యుడు ఆ నయమాన్ని తెచ్చినటువంటి వాటన్నిటినీ ఆశించి వద్దు అన్న తర్వాత మళ్ళీ శిష్యుడు వెళ్ళి గురువుగారి పేరు చెప్పి మోసం చేసేటి. నయమాను కుష్ఠరోగం వదిలింది, గెహాజీగా కుష్ఠరోగం అంటుకుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది నయమాను కుష్ఠరోగం వదిలింది, గెహాజీని అంటుకుంది. అదే పోలిక మనం చూస్తే, ఇస్కరియోతు యూద బాగయ్యాడని చెప్పట్లేదు. ఆ ఇస్కరియోతు యూద ఎలాగూ పోయాడు, ఇంక అయిపోయింది, ఏం చేయలేదు. ఎలాగూ పోయాడు కాబట్టి నేను కూడా ఇస్కరియోతు యూద బాటలోనే వెళ్తాను అన్నామనుకోండి, మన విషయంలో కూడా ప్రభు ఇలాంటి మనుషుడు పుట్టకుండా ఉంటే బాగుంటుండే అనే స్థితికి వెళ్ళిపోతుందేమో. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడంలో ఒక పద్ధతి. పాత నిబంధనలో ప్రజల ప్రక్షాళన కొరకు జంతువుల యొక్క రక్తాన్ని కుమ్మరించాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏకంగా దేవుడే మనిషిగా భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు త్యాగం చేసి చివరి రక్త బొట్టు వరకు కార్చి నిన్ను కడిగి పవిత్రపరచడానికి ఆయన ముందుకు వస్తుంటే, ఆ రోజు ఆ పాత్రలో చేయి వేసిన ఆ వ్యక్తే ఆయన అప్పచెప్పాడు. ఈరోజు అదే బలలో చేయి వేసి
మనం కూడా అప్పచెప్తున్నామేమో. వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ టుడే? నీ బలహీనత ఏమిటి ఈరోజు? కొందరికి ఏ అలవాట్లు ఉండవు, కానీ దుష్ట చూపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట నడవడిక, మనసంతా మలినం, ఎప్పుడు చెడుతనం గురించి ఆలోచించటం, ఏమాత్రం పరిశుద్ధత లేకుండా ఉండటం, దేవుని ఆజ్ఞలను పూర్తిగా పక్కన పెట్టేయటం, ఏదో పైకి మంచిగా కనబడుతూ లోపల మాత్రం మన మనసంతా ఆయనకు ఇష్టంగా లేదేమో. ఒక హాస్పిటల్కి వెళ్తాం రోగం బాగవ్వాలని, మందిరానికి వస్తాం దేనికి? మన హృదయానికి ఉన్న రోగాన్ని తొలగించుకోవడానికి. ఎప్పుడైతే తొలగిపోతుందో మనం పరిశుద్ధులుగా మారుతాం. పరిశుద్ధులకే పరలోక రాజ్యంలో స్థానం, పరిశుద్ధులకే పరలోక రాజ్యంలో స్థానం. ఎన్నో మార్లు మనం విన్నాం, మనిషి జీవితం నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. ఇలాంటి చిన్ని జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటేనే మనం రాబోయే కాలానికి క్షేమంగా ఉండడానికి సిద్ధపడతాం. ప్రియులారా, ఏ రీతిగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అని అంటే, ఇదిగో నన్ను అప్పగించుచున్నా, చివరికి స్లో మీద వేలాడినప్పుడు నేను అన్న మాటే, వీరేం చేయించున్నారో వీరు గనుక వీడిని క్షమించు అన్న మాట అన్నాడంటే, మనం ఇన్ని తప్పులు చేస్తున్నా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉండగా, ఇదిగో నువ్వు ఒక్కసారి మనసు మార్చుకొని, నువ్వు ఒక్కసారి నీ మనసును ఆయనకిచ్చి, అవును కదా నిజంగా నేను అర్హత సంపాదించి నేను పాల్గొంటున్నానా అని మనం పరిశీలించుకొని అందులోకి చేయవేయగలిగితే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అన్న మాట మన పట్ల నెరవేరుతుంది. హెబ్రీ పత్రిక 8:12, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నువ్వు ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో ఆలోచించు ఒకసారి. ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు అని మాత్రమే అనుకుంటాం మనం. 10 ఆజ్ఞలతో పాటుగా వాటిలో జరిగిన మార్పును గురించి క్రొత్త నిబంధనలు ఎన్నో రాయబడ్డాయి. ఒకప్పుడు నరహత్య చేస్తే నరహంతకుడు, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ద్వేషిస్తేనే, నీ సహోదరుని చూచి నీవు ద్వేషిస్తేనే నువ్వు నరహంతకుడు అని మత్తయి సువార్త 5లో చెప్పబడింది. ప్రియులారా, ఇవన్నీ పైకి చూడవలసిన విషయాలు కావివి, చాలా విలువైనటువంటి మాటలు. ఇంకా చెప్పాలంటే, ఎప్పుడైతే ఆ శరీరంలో ఆ రక్తంలో మనం పాల్పంచుకుంటామో, we should always remember we are not different, we are one. మనమంతా వేరువేరుగా ఉన్న వారం అని ఆత్మను బట్టి ఆలోచించాల్సిన వారం కాం. ఎలాగైతే ఈ దేహం రకరకాల అవయవాలతో, ఒక చెయ్యి, ఒక కాలు, లోపల నరాలు, తర్వాత వేరువేరు అవయవాలతో నిండుకొని ఉందో ఈ శరీరం, యేసు ప్రభువునందు ఆ ప్రభు యొక్క శరీరాన్ని మనం స్వీకరించినప్పుడు ఇక మనం వేరు కాము, మనం అందరం ఒకరమే. మనందరం వేరు అయ్యామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పిన, ఈ బ్రెయిన్ ఎప్పుడు రాంగ్ సిగ్నల్ ఇస్తుంటుంది. ఒక అడుగు ముందుకేసి బయటికి వెళ్దామని అనుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ అదే బ్రెయిన్లో నుండి లేదు ముందుకు వెళ్ళన్నాం అనుకోండి, ఇంకెక్కడ పోలేం. ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి, అలా ముందుకు వెనక్కి పోతూనే ఉంటాం మనం. వేరు అయిపోతే ముందుకు సాగదు. బ్రెయిన్ నుంచి బాడీ అంతటికి రైట్ సిగ్నల్ అందాలి. కరెక్టే వెళ్తుంది సిగ్నల్, కానీ అవయవాలు ఏదో తేడాగా పనిచేస్తున్నాయి. బాగుంటుందా శరీరం? నో. ప్రభువు రాకడ సమయానికి మనం అందరము ఎత్తబడాలి అని అంటే
ఇది మనం ఏక మనస్సు కలిగిన వారమై, ఏక స్వభావం కలిగిన వారమై ఆయనకు అంటుకట్టబడిన వారంగా జీవించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఓ 2 సందర్భాలను నేను మీకు చూపించాలనుకుంటున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 19 వర్స్ నెంబర్ 29, 29వ వచనం నుండి. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. శిష్యులు వెళ్తారు, అడుగుతారు, గాడిదను దాని పిల్లను విడిపించుకొని తీసుకొని వస్తారు. అయితే గమనించాల్సిన విషయం, యెరూషలేము అనే పట్టణంలోనే ఆయన ప్రవేశించుండగా ఆయన ఇష్ట ప్రకారంగా పట్టణంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఎవరి బలవంతం కాదు అది. ఇలాంటివి 2 సందర్భాలు జరుగుతాయి. మొదటిది చూశాను, గాడిద పిల్లని ఎక్కి రావటం. అయితే ఆ పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది ప్రభువుని గురించి ఆలోచిస్తే, ఈయనను ఎప్పుడెప్పుడు పట్టుకుందామా, ఎప్పుడెప్పుడు చంపేద్దామా, ఎప్పుడు బలిగొందామా అని ఎదురు చూసింది ఆ పట్టణం. ఆ యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు అందరూ ఈయనను సిలువకు వేసి కొట్టండి, చంపేయండి అని కేకలు వేశారు. అలాంటి పట్టణంలోనికి ఆలోచించండి ఒకసారి. పూర్తి వ్యతిరేకత, ఎక్కడ చూసినా వ్యతిరేకతే. ఆయనను పట్టుకొని చంపాలని ఎదురు చూస్తున్న పట్టణం. ఆ సమయంలో దేవుడు చెప్పాడు, 2 వెళ్ళారు, ఒక గాడిద పిల్లని ఆడ కట్టబడి ఉంటుంది, ఎందుకు మీరు గాడిద పిల్లలు విప్పుతున్నారు అని ఎవరైనా అడిగితే, ఇది ప్రభువునకు కావాలి అని ఆ యజమానితో చెప్పండి, అప్పుడు ఆ యజమాని వాటిని విడిచిపెడతాడు అనేది మాత్రం మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, పూర్తిగా వ్యతిరేకస్తులు ఉన్న వారి సమాజం మధ్య నా ప్రభువు నా రాజు అని అంగీకరించే మనుషులు ఉన్నారు కనుకనే తన గాడిద పిల్లను విడిచిపెట్టాడు. అక్కడ నేనెందుకు ఇవ్వాలి నా గాడిదను, నేనెందుకు ఇవ్వాలి నా గాడిద పిల్లను అని అడ్డుకోలేదు దాని యజమాని. అంటే అర్థమేంటి? ఆ యజమాని ఆ గాడిద పిల్లకు యజమాని, దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధ మనస్సును వ్యక్తపరిచాడు. అక్కడ పూర్తి వ్యతిరేకంగా ఉన్న నావి నా ప్రభు కొరకే అని అప్పచెప్పాడు. అక్కడ ఆ గాడిద పిల్ల యజమాని. అది ఒక సినారియో, గుర్తుంచుకోండి. ఇప్పుడు అదే లూకా సువార్త ఇంకొంచెం ముందుకెళ్దాం. 22వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 22. లూకా సువార్త 22 మొదటి 2 వచనాలు చదువుతాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడరు కనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అంటే ఈ పట్టణం ఇప్పుడు దేనికి సిద్ధమవుతుంది? ఒక నిర్దోషిని చంపడానికి సిద్ధమవుతుంది. దే ఆర్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. అప్పుడప్పుడు కొన్ని సిటీస్లో పెద్ద పెద్ద గేమ్స్ జరిగినప్పుడు, ఏషియన్ గేమ్స్ అను, లేకపోతే ఒలింపిక్స్, లేదా క్రికెట్ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్స్, వరల్డ్ కప్ లాంటివి ఇలాంటివి జరిగినప్పుడు ఆ సిటీ సిద్ధమవుతుంటుంది. ఎక్కడ చూసినా దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్, పెద్ద పెద్ద బ్యానర్స్, రూట్ డైరెక్షన్స్
ఆ పట్టణం సిద్ధమవుతుంటుంది. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం అనే పట్టణం దేని కొరకు సిద్ధమైందంటే లోకరక్షకుణ్ణి చంపడానికి పట్టణాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఆ కాలంలో ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్లు ఇలాంటి వాళ్ళు లేరు. అధికారి హేరోదు రాజు, మిగిలిన మంత్రులు, వీళ్ళు, పిలాతు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు. దే ఆర్ ప్రిపేరింగ్ ద సిటీ రెడీ టు కిల్, టు మర్డర్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్ అండ్ అ హోలీ మ్యాన్. ఒక నిర్దోషిని, ఒక పరిశుద్ధిని చంపడానికి యెరూషలేం పట్టణం 2000 సంవత్సరాల క్రితం. ఇలా చెబితే అర్థం అవుదేమో కానీ ఈ భూమి మీద ఉన్న పట్టణాలలో దేవుణ్ణి చంపడానికి సిద్ధమైన పట్టణం యెరూషలేం పట్టణం. ఒకనాడు యెరూషలేం పట్టణం దేవుడే మనిషిగా భూమి మీదకి వస్తే ఆ దేవుణ్ణి పట్టుకొని చంపడానికి సిద్ధం చేసుకున్నటువంటిది. అందుకే యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకొని లాగా ఎన్నో మార్లు నువ్వు చేర్చుకోవాలని చూశాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. ఆ కాలంలో యెరూషలేం అనే పట్టణం పరిశుద్ధ దేవుణ్ణి, మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చిన ప్రభువును చంపడానికి ఎలాగైతే సిద్ధం చేసుకుందో, ఆ రోజు ఒక పట్టణం వారి హృదయములలో ప్రభువుకు చోటు లేదు. నేటి కాలంలో ఒక పట్టణం కాదు, అనేక పట్టణాలు ప్రభువుని తిరస్కరించే విధంగా మారాయి. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని బయట తిరగలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పట్టణాలు, ఆ గ్రామాలు, ఆ మండలాలు, ఆ జిల్లాలు ఇదిగో వద్దు వద్దు వద్దు, ఈ ప్రభువు మాకు వద్దు, ఆయన ఎంత సమీపంగా ఐఎమ్ యువర్ కింగ్, నేను మీ రాజు అని గాడిద పిల్లనెక్కి ఆయన పట్టణంలోకి ప్రవేశించుచుండగానే దావీదు కుమారునికి జయము అని కేకలు వేశారు, హోసన్నా అని కేకలు వేశారు. రాజుగా నేను మీ వద్దకు వస్తున్నాను, కానీ పట్టణం అంగీకరించలేదు. ఆ పట్టణ ప్రజలందరూ ఈయనను సిలువకేయుడి సిలువకేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడి అని కేకలు వేసి చంపేశారు. ఆ రోజు ఆ రాజు ఆ ప్రజల వద్దకు వస్తే ఎలాగైతే తిరస్కరించారో, ఆయన వలన మళ్ళీ అన్ని మేళ్ళు పొందుకున్నారు. వీళ్ళేం తక్కువైన వాళ్ళు కాదు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచిస్తే కడుపు నిండా తిన్నారు ఆ దేశ ప్రజలు. ఆరోగ్యం బాగులేకపోతే స్వస్థతను పొందడానికి ప్రభు వద్దకు వచ్చారు. అపవిత్రాత్మలు పడితే విడిపించుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వలన అన్ని మేలులు పొందుకున్నటువంటి ప్రజలే ఈయన మాకు వద్దని చెప్పేసి ఓపెన్ రిజెక్షన్ చేసేసారు. మాకొద్దు వద్దు అని కేకలేశారు. అలాంటి పరిస్థితుల్లో అదే ప్రాంతాల్లో నివసించుచున్న ఒక్క వ్యక్తి, ఈ గాడిద పిల్ల ప్రభు కావాలనేసరికి తీసుకెళ్ళండి అని ఇచ్చాడు. అంటే ప్రభువుకు ఏమిచ్చాడు? మనకు అనిపిస్తుంది గాడిద పిల్ల అని. ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే తన హృదయంలో ప్రభువుకు చోటు ఇచ్చాడు కనుకనే ఆయనను చంపాలి అని సమాజం ఎదురు చూస్తున్న ఆ తరుణంలో ప్రధాన యాజకులకు కానీ, శాస్త్రులకు కానీ, పరిసయ్యులకు కానీ భయపడకుండా నేను నిలబడతాను ప్రభు కొరకు అని ఆ జంతువులను అలా ఇచ్చాడు. ఆల్ రైట్, ఇప్పుడు 7వ వచనం నుండి లూకా సువార్త 22:7, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 22 వర్స్ నెంబర్ 7. పస్కా పశువును వధింపవలసిన పులిని రొట్టెల దినము రాగా యేసు ప్రభు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుటని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచ గోరుచున్నామని ఆయన అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి
నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచని. ఇదేదో పైన అలా చూసామనుకోండి, దానిలో ఉన్నటువంటి డెప్త్ ఏంటో అర్థం అవ్వదు. ఫస్ట్ పాయింట్, పేతురు గారిని యోహాను గారిని చూచి యేసు ప్రభు 8వ వచనంలో మీరు వెళ్ళి మనం భుజించుటకే పస్కాను మన కొరకు సిద్ధపరచడని వారిని పంపారు. మీరిద్దరు వెళ్ళి పస్కాను సిద్ధపరచండి అని చెప్పాడు అంతే. అప్పుడు ఇంకా ఎక్కడ సిద్ధపరచాలో అడ్రస్ చెప్పలేదు. ఆబ్వియస్గా వారికి డౌట్ వచ్చింది, ప్రభా ఎక్కడ సిద్ధపరచమంటామని. ఎవరైనా ఫస్ట్ చెప్పేటప్పుడు ఏం చెప్తారు? మీరు పలానా హోటల్కి వెళ్ళి టేబుల్ బుక్ చేయండి, మధ్యాహ్నం అవుతుంది, మనం భోంచేద్దామని. ఇది ఎలా ఉందంటే, టేబుల్ బుక్ చేయండి భోంచేద్దామన్నాడు అంతే. టేబుల్ బుక్ చేయండి భోంచేద్దామన్నాడు. ఇంతకు టేబుల్ ఎక్కడ, ఏ హోటల్ ఏంటి చెప్పాలి కదా. వివాహ భోజనంబా, కృతంగానా, రాయలసీమ రుచులా, నో హోటలా, ఏ హోటల్, అడ్రస్ చెప్పలేదు అక్కడ. కానీ దేవుడు ఆ ఇద్దరు శిష్యులతో మీరు వెళ్ళి సిద్ధపరచండి అన్నాడు. బాగుంది ప్రభా, ఎక్కడ ప్రభా అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు వినండి, సీన్ చాలా బాగుంటుంది. మీరు పట్టణంలోకి వెళ్ళండి. మీరు పట్టణంలోకి ఎంటర్ అవ్వగానే ఒక వ్యక్తి నీళ్ళ కుండ మోసుకొని పోతుంటాడు. ఇప్పుడంటే మనకు మోటారు, ట్యాపు, ట్యాంకులు, వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఆ కాలంలో మోసుకొని వెళ్ళాల్సిందే. ఒక వ్యక్తి నీళ్ళ కుండ మోసుకొని పోతుంటాడు. మీరేం చేయాలి? అతన్ని వెంబడించాలి. సాధారణంగా ఇద్దరు వెనకాల వస్తున్నారు అనుకోండి, వాళ్ళ కాళ్ళ చప్పుడు వినపడుతూ ఉంటుంది మనకు, నన్ను ఎవరో ఫాలో అవుతున్నారని. నాకు తెలిసి వీళ్ళిద్దరూ, ఆయనేమో బరువు నీళ్ళకుండా మోసుకొని పోతుంటే వీళ్ళిద్దరు టక్ 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 అని నడుచుకుంటూ పోతున్నారు. వెనక్కి తిరిగి చూసాడు, బరువు మోస్తున్నాడు కదా, ఇప్పుడు మాట్లాడలేదా ఏం పెద్ద కష్టము, మాట్లాడాల్సిన అవసరం లేదు అని వీళ్ళిద్దరు మౌనంగా నడుచుకుంటూ పోతున్నారు. ఇట్లా మళ్ళీ పాపం ఆయన బరువు మోసుకొని ఇలా వెనక్కి చూసాడు. మళ్ళీ ఇద్దరు ఫాలో అవుతున్నారు. ఇతను ఆగితేనే వాళ్ళు ఆగుతున్నారు. అక్కడ ఇతను ఆగిపోతానే వెనకాల వీళ్ళు ఆగుతున్నారు. ఇతను నడవగానే వీళ్ళిద్దరు నడుస్తున్నారు. ఊహించుకోండి సీన్ ఒకసారి. అలా జరుగుతుంది అక్కడ సీన్. ఇది 10వ వచనం, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. ఒకడు మీకు ఎదురుగా వచ్చును. ఫైన్, ఇది వెంట కాదు, మొత్తానికి అయితే ఎదురుగా వస్తున్నాడు. గుడ్. అతను ప్రవేశించు ఇంటిలోనికి అతని ఇంట వెళ్ళి, అంటే ఇతను ఎదురుగా వచ్చినప్పుడు వీళ్ళు ఎదురు పడతారు. ఈయన ఇలా ఇంట్లోకి వస్తుంటే వీళ్ళు కూడా వెనకాల ఫాలో. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు ఎదురుగా వస్తాడు, మీ ఎదురు వెళ్ళిపోతున్నారు. ఇతను ఎదురు రాగానే ఇతనే నీళ్ళకుండా మోసుకుపోతున్నాడు. ఇప్పుడు ఎప్పుడు అడగాలి సీన్ ఊహించుకుందాం కొంతసేపు. అతను ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, అతని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు కూడా అతని ఇంట్లోకి వెళ్ళి అతని వెంట వెళ్ళి బిందె దింపిన తర్వాతను అప్పుడు మొత్తానికైతే 11వ వచనంలో, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుతున్నాడని ఇంటి యజమానితో చెప్పుడు. అలా అడిగారు. బోధకుడు అడుగుతున్నాడు, పస్కాను భుజించడానికి ఎక్కడ, మా స్థలం ఎక్కడ అని బోధకుడు అడుగుతున్నాడంటే, అప్పుడు ఆ వ్యక్తి సామాగ్రి కలిగిన గొప్ప గది చూపించాడు. ఆయనను విసర్జించే పట్టణంలో, ఆయనను తిరస్కరించే పట్టణంలో, ఆయనను వద్దు సిలువ వేయుడి అనే ఆ పట్టణంలో ప్రభువుకు చోటిస్తున్న ఒక ఇల్లు, ఒక వ్యక్తి యొక్క నివాసం. పట్టణమంతా తిరస్కరిస్తుంది, కానీ ప్రభువుకు చోటిచ్చే ఒక ఇల్లు కనపడుతుంది. ఆ ఇల్లు కూడా ఎలా ఉందట? విస్తారమైన సామాగ్రి కలిగినటువంటిది. సామాగ్రి గల ఒక గొప్ప మేడగది చూపించాడు. ఏది తక్కువ రాకుండా ప్రభువుకు ఆ గది సిద్ధపరిచి, ఐఎమ్ రెడీ, మై లార్డ్ కెన్ ఎంటర్ అని చెప్తున్నాడు. అక్కడ
నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రభు అందులోకి వచ్చి పస్కాను భుజించవచ్చు, విడది కూడా తీసుకోవచ్చు. ఎంత ఎంత మనసు చూడండి. అక్కడ పూర్తి తిరస్కారం. అంత తిరస్కరించుచున్న వారి మధ్య ఒక వ్యక్తి తన ఇంటినిచ్చాడు. ఆలోచించండి. కొందరు ఉంటారు అప్పుడప్పుడు పేతురు గారి విషయంలో సువార్తను చెప్పినప్పుడు, పెంతెకొస్తు పండుగ దినం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అంతా చెప్పిన తర్వాత అందరూ వచ్చి అడిగారు, ఇప్పుడు ఏం చేయాలి? మేమే కదా జీవాధిపతిని చంపింది, ఏం చేయమంటామంటే, ఇదిగో మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి. ఆ రోజు పేతురు గారు ఎలాగైతే పిలుపునిచ్చారో, నేటి కాలంలో అనేక మంది సేవకుల ద్వారా ఈ పిలుపు పొందుతుంటుంది. అప్పుడు అందరి ముందు వద్దు బ్రదర్ బాప్తిస్మం నాకు, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే సమస్యలు, మా బంధువుల వాళ్ళకి తెలిస్తే సమస్యలు. కొన్ని జెన్యున్గానే ఉండొచ్చు, వీ కెన్ అండర్స్టాండ్. మనం ఆంగ్ల దేశంలో ఉన్నాం. కానీ అక్కడ పబ్లిక్లో అయితే మాత్రం, పబ్లిక్లో అందరి ముందు సిలువ వేయుడి, సిలువ వేయుడి అని కేకలేశాం. కానీ పర్సనల్ యాక్సెప్టెన్స్ మాత్రం, వ్యక్తిగతంగా అంగీకరించేటప్పుడు మాత్రం ఆ పబ్లిక్లో వద్దని అనుకుంటాం చూడండి. కొంచెం ధైర్యం చేస్తే, కొంచెం మనం ధైర్యం చేయగలిగితే, నేనే కదా ప్రజలందరి ఎదుట ఈయనను సిలువకు వేయుడి, సిలువ వేయుడు అని కేకలేశాను. ప్రజలందరి ఎదుటేమో ప్రభువును తిరస్కరించాను. అదే ప్రజలందరి ఎదుట నేను నిలవబడి, ఇదిగో ఆయనేనా రక్షకుడు అని అంగీకరిస్తే, చేసిన తప్పులన్నీ కడిగేసుకుని, పొరపాటు కడిగేసుకుని, నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను హింసించినా ఏం చేసినా సిద్ధంగా ఉండటానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఎరికో పట్టణంలో ఒక స్త్రీ, రాహాబను స్త్రీ ధైర్యం చేసింది దేవుని కార్యం కొరకు. ఆ ఇంటికి ఆ ఎరికో పట్టణపు అధికారులు వచ్చారు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా అని ధైర్యంగా నిలబడింది. చివరికి రక్షణను పొందుకుంది రాహాబను స్త్రీ. యెహోషువ గ్రంథంలో చదువుకోలేదా మన విషయం? అంటే పబ్లిక్లో దేవుణ్ణి దూషిస్తాం, మారు మనసు కలిగినప్పుడు మాత్రం పబ్లిక్లో అంగీకరించమే. ఆలోచించాలి కదా ఈ విషయం. ఈ ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి గాడిద పిల్లని ఇచ్చాడు, మరొక వ్యక్తి తన ఇంటిని ఇచ్చేసాడు. ఈ పట్టణంలో ఈయనను ఎంతమంది తిరస్కరిస్తున్నా మేమైతే తిరస్కరించాం. మేము నిలబడతాం మా ప్రభు కొరకు. ఎందుకంటే ఆయన చేయబోయేటువంటి పని మాకు అర్థమైంది. ఆయన ఏ కారణాన్ని బట్టి వచ్చాడో, ఆ లోకరక్షకుని విలువేంటో మాకు అర్థమైంది. ఇప్పుడు ఇచ్చినటువంటి వివరణ కూడా నిజానికి ఇది చాలా తక్కువ. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు అన్నమాట. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు అని అంటే, తిన్న తర్వాత ఈరోజు ఆ రొట్టెలో పంచదార తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది అని కామెంట్లు వేసుకోవడానికి కాదు ప్రభు రొట్టె. లేకపోతే ద్రాక్షరసం స్వీకరించినప్పుడు ఈరోజు షుగర్ ఎక్కువైపోయింది, ఇంట్లో రుచిగా లేదు, ముందున్నట్లు లేదు, ఇప్పుడు ఏదో తేడా వచ్చింది అని సంఘాలలో కొందరు మాట్లాడుకుంటుంటారు. అలాంటివి భుజించుటకు మనకు మన ఇండ్లు ఉన్నాయి. కానీ ఇది భుజించడంలో ప్రత్యేకత ఏమిటంటే, వీఆర్ ఆల్ టేకింగ్, మనమందరము ప్రభు శరీరాన్ని స్వీకరిస్తున్నాం. వీఆర్ బికమింగ్ వన్, వీఆర్ గోయింగ్ టు బి వన్ బాడీ. వన్ బాడీకి వన్ మైండ్ ఉంటుంది. ఆరోగ్య కారణాలను బట్టి అప్పుడప్పుడు తలలు ఇద్దరు అతుక్కొని పుట్టే వాళ్ళు అక్కడక్కడ కనబడుతున్నా, సాధారణంగా ఏ మనిషికైనా ఏ ప్రాణికైనా ఒక్క మైండ్, ఒక బ్రెయినే ఉంటుంది. లేదంటే మా సైన్స్ ప్రకారంగా మా తలలో ఒకటి స్మాల్ బ్రెయిన్, ఇంకో పెద్ద బ్రెయిన్ ఉంటుంది. మళ్ళీ సైన్స్ సబ్జెక్ట్ తీసుకొస్తే, సరే స్మాల్ బ్రెయిన్ ఒకటి ఉంది కదా చిన్నది, దాన్ని తీసుకొచ్చి కొంచెం ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాకూడదు, వేరుగా ఉన్నాయి కదా అంటే అవ్వదు. అలా ఒకటే. ఈరోజు
ఇంకేంటి, బ్రెయిన్లో భాగాలు విభజిస్తారు మళ్ళీ, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. ఆల్ బ్రెయిన్స్ ఏవైతే మనం రకరకాలు మాట్లాడుకుంటున్నామో, వన్ బ్రెయిన్. ఆ రోజు ధైర్యం చేసి సామాగ్రి కలిగిన గొప్ప మేడగది ప్రభువును తిరస్కరించే ఆ పట్టణంలో మన ప్రభువుకు ఆ వ్యక్తి ఎలాగైతే చోటిచ్చాడో, ఇదిగో గొప్ప గది చూపిస్తున్నాను, నా ప్రభువును రమ్మనంటే ఆయన కూర్చొని భోంచేస్తుంటే మాకు అదే సంతోషం. ఈరోజు ఆ ప్రభువును నీ హృదయం అనే గదిలోనికి లోకమంతా తిరస్కరిస్తున్న ఆ హృదయం అనే గదిలోనికి ప్రభువును అంగీకరించి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రియల్లీ రెడీ అని ఆలోచించి, పరిశీలించి, పరీక్షించుకుని ప్రభువులలో చేయవేద్దాం. మరిన్ని విషయాలు రాబోయే రోజుల్లో చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మీకే స్తోత్రములు నాయన. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఆనాడు మోషే గారు ప్రజల మీద జంతువుల యొక్క రక్తం ప్రోక్షిస్తే, క్రొత్త నిబంధనలు యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా మా మీద తన రక్తాన్ని ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి ఉన్నాడు. ఏ రీతిగా జ్ఞాపకం చేసుకోవాలో మాకు విశదీకరించమని ప్రాధాయపడుచున్నాను తండ్రి. తెలియపరిచిన మాటలను బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ, మిగిలిన విషయాలను రాబోయే రోజుల్లో మాకు మరింత లోతుగా నేర్పించమని వేడుకొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి.